వెంట్రుకల్లో గోర్లలో మనకు మన యొక్క అవశేషాలు ఉంటాయని చెప్పి శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. లైక్ డిఎన్ఏ ఫార్మింగ్ ఉంటుందని చెప్పేసి అంటున్నారు కదా. అయితే ఇక్కడ ఒక విద్యను ప్రతిపాదనం చేసేటప్పుడు ఒక సాధకుడు ఏం గమనిస్తాడంటే, ఆయన శరీరం మీద లేక ఆమె శరీరం మీద ఆడిన ఏదో ఒక క్లాత్ కానీ, చెప్పు కానీ, వెంట్రుక కానీ, లేకపోతే బ్లడ్ కానీ, రక్తపు చుక్క, ఎనీవే ఏదైనా సరే దాని యొక్క అవశేష గుణమును బట్టి దానికి శక్తిని ఆపాదన చేస్తాడు. ఆయనలో ఉన్నటువంటి ఆ క్షుద్ర శక్తిని దాని మీదకి ప్రెజర్ చేస్తాడు. ఆ శక్తి ఆవాహన చేత ఆయన ఆవాహన చేసినటువంటి శక్తిని తను ఎలా ఆడిస్తాడో అవతల మనిషి కూడా సేమ్ అటువంటి సిమ్టమ్స్ జరుగుతూ ఉంటాయి. మీడియం ఏర్పాటు చేస్తుంది 100%. ఆ కనెక్షన్ చేత ఈయన చేతిలో విద్య ఉంటుంది కాబట్టి ఈయన ఎలా చేయాలనుకుంటే అక్కడ ఆ వ్యక్తికి అదే సంఘటన జరుగుతుంది. కాళ్ళు పడిపోవాలంటే ఇక్కడ కాళ్ళు విరిచేస్తే అక్కడ పడిపోతాయి.